మరి ఈరోజు అదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బీజేపీ ఎంపీ ఈయన పేరు తేజస్వి సూర్యనట. మరి ఈయనది ఏ ఊరో ఏం కథనో మనకు తెలియదు, కానీ ఈయన మాట్లాడిన భాష ఎంత వల్గర్గా ఉన్నది అంటే తెలంగాణ రాష్ట్రానికి వస్తే పూలదండలకు బదులుగా అనేక రకాలుగా స్వాగతం పలుకుతుంది ఈ ప్రాంతం యువత. ఈయన ఇప్పుడు పార్లమెంట్లో మాట్లాడింది కదా ఈ పెద్ద మనిషిని ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీకి రమ్మన్నారు, ఈ పెద్ద మనిషిని ఒకసారి కాకతీయ యూనివర్సిటీలో అడుగుపెట్టమను, ఈ పెద్ద మనిషిని ఒకసారి తెలంగాణ యూనివర్సిటీలో అడుగుపెట్టమన్నారు, ఈ పెద్ద మనిషిని ఒకసారి శాతవాహన యూనివర్సిటీలో అడుగుపెట్టమన్నారు, ఈ పెద్ద మనిషిని గాంధీ యూనివర్సిటీలో అడుగుపెట్టాను. మళ్ళా పరుగులు ఎత్తితే కనీసం తెలంగాణ పొలిమేరలు దొక్కాలంటే కూడా శినుకు రాలే పరిస్థితి కనబడుతుంది. ఈయన నిన్న పార్లమెంట్ సాక్షిగా ఏం మాట్లాడిండో ఈయనూరు ఒకసారి మీరందరూ కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. ఈయనూరు divided the two undivided Andhra Pradesh into AP and Telangana. It was done in the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adesh. ఈయననేమనాలి ఇప్పుడు? బీజేపీ ఎంపీకి సంబంధించిన తేజస్వి సూర్యను ఏమనాలి? మనిషేనా ఈయన మాట్లాడే భాషకి ఇదేనా? 1200 మంది విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకున్న ఈ తెలంగాణ గురించి ఇంకా అక్కసు వెళ్ళగక్కుతున్నారు ఈ దొంగలు. దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటంటే, ఆనాడు 600 మంది, ఆ తర్వాత 1200 మంది విద్యార్థులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పిస్తే ఈయన ఏమంటుండంటే ఇండియా పాకిస్తాన్ లెక్క విభజన జరిగిందట. ఈయనేమన్నా సోయి ఉండే మాట్లాడుతుండా, సోయి లేక మాట్లాడుతుండా, లేకపోతే పార్లమెంట్లో పూర్తి స్థాయిలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఉంటుంది కదా, బ్రీత్, అది ఒకసారి టెస్ట్ చేస్తే బాగుండు అని తెలంగాణ సమాజం కూడా కోరుకుంటున్నది. అంటే బీజేపీకి తెలంగాణ రాష్ట్రం మీద ఎంత కుట్ర, ఎంత పూర్తి స్థాయిలో కూడా వివక్ష కొనసాగిస్తుందో ఈ ఒక్క వీడియోని చూస్తే అర్థమైపోతుంది.